సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ గారు. హాయ్ నారాజు. మన దగ్గర ఎప్పుడూ కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి టాపిక్స్ విజువలైజేషన్తో పాటు సైకాలజీ. మా మనసులో ఉన్నది అంత ఎగ్జాక్ట్గా ఇతను ఏ విధంగా చెప్పగలిగాడు అనేటువంటి అంచనాతో చాలామంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చాలామందికి సొల్యూషన్స్ ఇచ్చారు దానివల్ల. అయితే ప్రతి ఒక్కరూ జీవితం తాలూకు అంటే బ్రతుకు తాలూకు అలా ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఒక మనిషి ఒకరోజు బాగుంటాడు, ఆ రోజు నేను ఏదైనా సాధించగలుగుతాను, నా చుట్టుపక్కల ఎవరున్నా లేకపోయినా సరే కమిటెడ్గా నేను ప్రూవ్ చేసుకోగలుగుతానని వాడు ఒకసారి సడన్ ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే ఆ సడన్ ఎనర్జీ కాస్త డౌన్ అయిపోతుంది. నేను ఇంకా చేయలేనేమో, నా వల్ల కాదేమో అనేటువంటి ఆలోచనలకు మాత్రం డెఫినెట్గా వెళ్ళిపోతారు. కొంతమందికి అది స్ట్రెస్, అక్కడ నుంచి యాంగ్జైటీ నుంచి డిప్రెషన్, జీవితాన్ని నాశనం చేసేసుకుంటారు. అంటే ఒక గంట ఉన్న ఎనర్జీ దాని తర్వాత ఎక్కడో ఆ ఎనర్జీ మిస్ అవుతూ ఉంటుందండి. దాని నుంచి బయటపడడానికి చుట్టూ ఎక్కడెక్కడో ఏవేవో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక మనిషిని గుచ్చుతూ ఉంటుంది. గంట కాన్ఫిడెన్స్ ఉన్న మనిషి అరగంట తర్వాత, లేదంటే హాఫ్ డే తర్వాత, లేదంటే నెక్స్ట్ డే తర్వాత, లేదా 1 వీక్ తర్వాత సడన్ కుప్పగొలిపోతాడు. అది నిలబడాలి అని అంటే ఆ ఎనర్జీ నిలబడాలి అని అంటే ఏం చేయాలి? ఎందుకు అలా జరుగుతుంది మనకి? నిజం నారాజు, నాకు వచ్చే కేసుల్లో కూడా చాలామంది ఇట్లాంటి వాటినే ఎక్కువ చెప్తుంటారు. ఎందుకంటే చూడండి, చాలామంది నేను ఏదో చేయాలనుకుంటాను, వాయిదా వేస్తున్నాను, చేయలేకపోతున్నాను, ఉన్నట్టుండి కాన్ఫిడెన్స్ కోల్పోతాను. అయితే ఇవంతా ప్రాసెస్ జరిగి ఏదో ఒకరోజు ఒక చోట ఆగి చూసుకునేసరికి వయసు దాటిపోయింది, పెళ్లి చేసుకోవడం కూడా కష్టం. అవును. ఇప్పుడు జాబ్కి కూడా ట్రై చేయలేని పరిస్థితి. ఎనర్జీ అంటే ఈ ఎనర్జీని మనిషి తనకున్న ఫీలింగ్స్ని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళాలా వద్దా వెళ్దాము వద్దా అని అనుకునే లోపే ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది. అయితే అట్లాంటి వాటిల్లో చాలా కారణాలు ఉన్నా కూడా ప్రధానమైన కారణాలను మనం చర్చిద్దాం నారాజు. నెంబర్ 1 ఏంటంటే మనిషి తను ఏం చేసినా ఈ ప్రపంచం అంగీకరించాలి. నేను చేసే పని అందరూ అంగీకరించేదే అయి ఉండాలి, లేదా అందరూ అంగీకరిస్తారన్న గ్యారంటీ ఉంటే దా పనే నేను చేస్తా అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మనిషి ఇలా తయారవుతారు. మాదేనమ్మా, ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నెత్తిని పెట్టుకుంటే ఇలా తయారైపోతారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది డిజైన్ చేసిన బొమ్మ. సీకింగ్ అప్రూవల్ ఫర్ అదర్స్. ఇతరుల అప్రూవల్ కావాలని నేను చేసే పని అరే మంచి పనే చేస్తున్నావు అనకపోతే ఆ పని మీద ధ్యాస పోతుంది. నేనేదో సాధించాలనుకున్నా, నేను ఏదో చేసి చూపించాలనుకున్నా, ఎవడో ఒక మాట అంటాడు, లేదా ఇంకొకడు ఎవడో చెయ్యలేదని గుర్తు చేస్తాడు, నీవు తనకున్న బలహీనతను గుర్తు చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే అందరూ అప్రూవ్ చేయాలి, ఒప్పుకోవాలి, మెచ్చుకోవాలి, ఆహ్వానించాలి అని అనుకుంటే అది ఒక పెద్ద బలహీనతగా మారిపోతుంది. పెద్ద మానసిక బలహీనత ఏంటంటే నేను చేస్తున్నది చెబితే వీడేమనుకుంటాడో, నవ్వుతారేమో, కాబట్టి చేయకపోవడమే మంచిది, సరే తర్వాత చూద్దాంలే, వీళ్ళందరూ ఏం చేస్తున్నారో అది చూద్దామని. నీకు సామాజిక ప్రభావం నీ మీద విపరీతంగా ఉండి సోషల్ ట్రాప్. ఇది పెద్ద ట్రాప్. అయితే వాళ్ళ అప్రూవల్ని కోరుకొని నువ్వు చేయాలని అనుకుంటే ఎట్లా? వాళ్ళు ఎవరు అప్రూవ్? ఎందుకంటే నువ్వు ఎదుగుతూ ఉంటే వాడు అప్రూవల్ ఇవ్వడు. వాళ్ళు ఇచ్చే అప్రూవల్ ఏదైతే ఉంటుందో, నువ్వు ఎదగాల్సిన అవసరం లేకుండా ఏది ఉంటుందో అదే అప్రూవల్ ఉంటుంది. కానీ దాన్ని బేస్ చేసుకొని నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే తయారవుతావు. ఇలా అయినప్పుడు ఎప్పుడైతే సోషల్ అప్రూవల్ మీద డిపెండ్ అయిన మరుక్షణం నీ పరిస్థితి ఇలా అవుతుంది. ఎనర్జీ ఈజ్ డ్రైన్డ్. ఎట్లా డ్రైన్డ్? నిండుగా బకెట్లో నీళ్ళుంటే నువ్వేం చేస్తున్నావు అంటే బకెట్లకి చుట్టూ రంధ్రాలు పెడుతున్నావు. ఎన్ని నీళ్లు పోసినా, ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చినా, ఎంత మోటివేట్ చేసినా, నువ్వు ఎన్ని రకాల పుస్తకాలు చదివినా, ఎన్నిసార్లు నేను జీవితంలో ఏదైనా సాధించాలని అనుకున్నా, ఈ రంధ్రాల నుంచి నీళ్లు పోతున్నాయి. కంప్లీట్గా మనిషి ఏదైనా సాధించడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ను పూర్తిగా మొయ్యగలిగే శక్తిని కోల్పోయి మొత్తం లీక్ అయిపోతుంటుంది. ఎనర్జీ ఈజ్ డ్రైన్డ్. ఎనర్జీ డ్రైన్ అవ్వడం వల్ల క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి? పొద్దున్నే లేస్తాడు, తెల్లవారిందని తెలుసుకుంటాడు, మళ్ళీ తెల్లవారిందా ఏం చేద్దామని, సరే ఏం చేయాలో ఇంకా ఐడియా రాలేదు కదా, పడుకుందాం అనుకుంటాడు. 2 గంటల తర్వాత లేస్తాడు. లేచిన తర్వాత ఏదన్నా చేయాలని అనుకొని ఆల్రెడీ లేట్ అయింది కదా అనుకుంటాడు. అసలు చేద్దామో దాన్ని ఈరోజు ఏం లేదు, ఈరోజు ఏమో ఫ్రైడే కదా, ఫ్రెష్గా మండే స్టార్ట్ చేద్దాం అంటాడు. వాయిదా మనస్తత్వం.
ఎనర్జీ లేకపోవడం వల్ల పూర్తిగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అనుకున్నవి అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, ఇట్లాంటి బలహీనతలన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఎనర్జీ డ్రైన్ అయిందో, మానసికమైన శక్తి, శారీరక శక్తి బాగానే ఉంటుంది, 3 పూట్ల తింటుంటాడు, కానీ మానసికంగా శక్తి ఉండదు. మానసికమైన శక్తి డ్రైన్ అయితే ఇలాగే ఉంటుంది. కానీ ఎప్పుడు శక్తి నింపుతున్నట్లే ఉంటుంది, కానీ నీకు కారిపోయేది మనకు అర్థం కాదు. సో యు ఆర్ డ్రైనింగ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత అది అయితేనే మనిషి హీ బికేమ్ లైక్ దిస్, సెల్ఫ్ ఎస్టీమ్ని కోల్పోయి ఇప్పుడు థెరపిస్ట్ దగ్గరికి వచ్చినా సరే అట్లే ముఖం ముడుచుకుంటాడు. సార్ అప్పుడు చెప్పడం ఎట్లా ఉంటుందంటే, నేను నమ్మరు, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఇదే భాష. సార్ నా తప్పే అర్థమవుతుంది, నేను చాలా వేస్ట్ చేశాను, అనవసరంగా ఫ్రెండ్స్ని నమ్ముకొని వాళ్ళు ఏది చేస్తుంటే అది చేద్దాం అనుకున్నాను, 2-3 బిజినెస్, ఏ బిజినెస్ చేస్తానో నాకు తెలియదు, కానీ డబ్బులు ఇంట్లో ఉన్నవన్నీ అది చేస్తా ఇది చేస్తా అని అన్నీ పోగొట్టాను, కానీ ఎక్కడా సక్సెస్ కాకపోయేసరికి నా మీద నాకే నమ్మకం పోయింది, అందుకే ప్రయత్నాలు చేయడం మానేశాను. ఇప్పటికి 5 ఏళ్ళు అయింది సార్, ఏమి చేయట్లేదు సార్, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా గుర్తొస్తుందండి. కొంతమందికి అంటే ఏదైనా రిలేషన్షిప్లోకి వెళ్ళకముందు, ట్రస్ట్షిప్లోకి వెళ్ళకముందు చాలా బలంగా ఉంటారు మానసికంగాను, అండ్ దాంతోపాటు కాన్ఫిడెన్స్ పరంగా చూసుకున్నా కూడా. ఎప్పుడైతే మనిషి డిపెండెన్సీ నేచర్ మీదకి వెళ్ళిపోతూ ఉంటాడో, అమ్మ మీరు మీ హస్బెండ్ మీద డిపెండ్ అయినా, మీ ఫ్రెండ్ మీద డిపెండ్ అయినా, మీ బిజినెస్ పార్ట్నర్ మీద డిపెండ్ అయినా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఆ డిపెండెన్సీ లెవెల్ ఎలా పెరిగిపోయి ఉంటుంది అని అంటే, సాలెగూడు ఏ విధంగా అయితే పెరిగిపోయి ఉంటుంది అంటే ఆ ట్రాప్లో నుంచి బయటపడలేం. మళ్ళీ వాళ్ళు బయటికి తీసుకొస్తే తప్ప వీళ్ళు బయటపడలేని పరిస్థితి. బాబు ఎందుకు ఇలా చేసేవారా అంటే, నేను నమ్మాను అంతే. ఎందుకు ఇలా జరిగిందిరా నాయన, ఎందుకు ఇలా చేసుకున్నావు, నీ హిస్టరీ చూస్తేనేమో బయట అన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి, అది వాళ్ళ వల్ల కాదు కదా, నీ సోషల్ స్ట్రెంగ్త్ నీ స్ట్రెంగ్త్ కదా అని అంటే నమ్మాను అంతే. ఇప్పుడు నాకు ఎనర్జీ సరిపోవట్లేదు. ఇప్పుడు నన్ను నేను నా దగ్గర అంత ఉన్నా కూడా వాళ్ళు లేకుండా నేను చేయలేను. ఎమోషనల్ డ్యామేజ్. అవును అవును సార్, అవును. సెల్ఫ్ డ్యామేజ్ ఎప్పుడైతే చేసుకుంటారు, సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోతే వాళ్ళకున్న టాలెంట్స్ కూడా మర్చిపోతారు. అదే కదా, మర్చిపోవడం కాదు, వేరే వాళ్ళు గుర్తు చేసినా నేను చేయలేననే డిసైడ్ అవుతాడు. సెల్ఫ్ ఎస్టీమ్ని కోల్పోయినప్పుడు మనిషి పూర్తిగా, నువ్వు ఇందాక అన్నావు ఆ ఎనర్జీ అనేది, ఆ మానసిక శక్తిని ఎప్పుడు కోల్పోతాడో ఏ పని చేయలేక ఈ చేతులు ఎత్తేసి సమాజం ముందు సరెండర్ అవుతాడు. అవును సార్, సరెండర్ అయిపోయి ఐఎమ్ హెల్ప్లెస్ నవ్ అని. అట్లాంటి వాళ్ళు ఎలా బయటికి రావాలో మాట్లాడదు. ఈ స్థితిలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఎస్ ఐ ఫేస్డ్ అని పెట్టండి మెసేజ్. ప్రతి ఒక్కరూ ఉంటారు సార్, నేను నా హస్బెండ్ చేతిలోనే నలిగిపోయాను అని పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. అభివృద్ధి బిజినెస్ పార్ట్నర్ చేతిలోనే నలిగిపోయాను అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. నేను మా డాడీ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాను కాబట్టి నలిగిపోయాను అని చెప్పినటువంటి వాళ్ళు ఉంటారు. నేను నా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి మునిగిపోయాను అని, నేను గ్రో అవ్వకపోవడానికి కారణం కూడా అదని చెప్పి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది సెల్ఫ్ అంటే మీరు ఇందాక చూపించారు చూసారా, సోషల్ ట్రాప్లో పడిపోవటం. ఈయన ప్రతిసారి మెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి మెచ్చుకుంటారు? ఇప్పుడు వాళ్ళ ఆనందం కోసం చేసేటప్పుడు నీ ఆనందం ఎక్కడుంది అందులో? నువ్వు వాళ్ళ మెచ్చుకోలు కోసమో లేదంటే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడదాం అనేటువంటి ట్రాప్లో ఉన్నప్పుడు, అప్రూవల్ కోసం నువ్వు ట్రాప్లో పడిపోయి ఉన్నప్పుడు నిన్ను నువ్వు కోల్పోయినట్టే కంప్లీట్గా. మీరు ఇందాకన్నా నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు అందరూ అంతే సార్, ఇంకంతే. అంటే ఒక స్టేజ్లో ఫేస్ చేస్తారు. ఐ వాంట్ టు టాక్ ఓన్లీ విత్ 3 సొల్యూషన్స్. చెప్పండి సార్. ఈ 3 సొల్యూషన్స్ కనుక పాటిస్తే మీరు మళ్ళీ రికవర్ అవుతారు. నిజంగా సొల్యూషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి డెడికేటెడ్తో ఇవి పాటిస్తే యూ విల్ సీ అ క్లియర్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో బాడీ. లెట్స్ సీ వాట్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సొల్యూషన్. స్టాప్ నెగటివ్ సెల్ఫ్ టాక్. చాలామందికి తెలీదు, వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడగమని చెప్పండి. ఏంటంటే, అరే నేను ఎప్పుడైనా ఒక్కడిని నాలో నేను మాట్లాడుకుంటుంటానా బయటికి? వాళ్ళే మాట్లాడుకుంటుంటారు. ఇదేంటో తెలుసా సెల్ఫ్ టాక్? ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ వేరు, ఎక్స్టర్నల్ సెల్ఫ్ టాక్ వేరు. ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ అంటే ఆలోచనలు. ఎక్స్టర్నల్ సెల్ఫ్ టాక్ ఏంటంటే మాట్లాడుకుంటుంటాడు దాంతో, అయితే అవును కుదరదు అని ఒక్కడే మాట్లాడుకుంటుంటాడు. ఇదంతా ఎప్పుడు వస్తుందంటే, తను ఎప్పుడైతే ఏదైతే తప్పులు చేశాడో, పొరపాట్లు చేశాడో, మోసపోయాడో అవన్నీ నేను ఇలా చేసి ఉండాల్సింది అనుకుంటున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే వేరే లోకంలో జీవిస్తారు సెల్ఫ్ టాక్ ఉన్న వాళ్ళు. నెగిటివ్ సెల్ఫ్ టాక్, నేనేం చేయలేను అని అనుకున్న వాళ్ళందరూ నెగిటివ్ సెల్ఫ్ టాక్లో ఉంటారు.
నెంబర్ 1 మీరు చేయాల్సింది మీ ఫ్రెండ్స్ని అడగండి, నేను ఎప్పుడైనా బయటికి ఒక్కరిని మాట్లాడుకునే చూసారా అని. ఉంటే మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నట్టు. ఇక మీ ఆలోచనలను గంటకు ఒకసారి ఆగి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను అని ఆలోచించండి. అది సెల్ఫ్ టాకా, నెగిటివ్ సెల్ఫ్ టాకా, పాజిటివ్ సెల్ఫ్ టాకా చూడండి. నౌ ఇమ్మీడియట్లీ షిఫ్ట్ టు ద పాజిటివ్ స్టేట్మెంట్. ఐ హ్యావ్ గివెన్ ఎ టిప్. ఎవ్రీ 1 hour మీకు ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు ఆగి ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నా ఆలోచించండి. అది నెగిటివ్ అయితే షిఫ్ట్ టు పాజిటివ్. సో స్టాప్ నెగిటివ్ సెల్ఫ్ టాక్. ఎప్పుడైతే సెల్ఫ్ టాక్ నెగిటివ్ది మాట్లాడి ఆపేశావో నీ మీద నువ్వు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడం మొదలు పెడతావు. ఒక్కటే స్టేట్మెంట్ సార్. నిజంగా కొంతమంది ఒక ట్రామాలో, ఎమోషనల్ ట్రామాలోను, లేదంటే కొన్నిసార్లు కొంతమందికి గాసిప్స్ అంటే ఇష్టం. ఎవరైనా పొరపాటున నీ మీద ఇలా మాట్లాడారు అని అంటే క్యూరియాసిటీ ఉంటుంది. ఏమైనా ఉంటారు. ఆ క్యూరియాసిటీ మనిషిని మానసికంగా దెబ్బతీసి బయట పడనీయకుండా చేస్తుంది. బట్ అక్కడ మనిషి క్యారెక్టర్ కూడా దిగజారిపోయి ఉంటుంది. అరే వీడి గురించి ఎవడన్నా నెగిటివ్ ఒక మాట అనుకుంటే తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది, ఎనర్జీ, ఆ నెగిటివ్ ఎనర్జీ బయటపడుతుంది, సెల్ఫ్ టాక్ ఇంప్రూవ్మెంట్, ఆ నెగిటివ్ థింకింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువ అవుతుంది. జస్ట్ ఆ టైంలో అది మీరు పాజిటివ్ స్టేట్మెంట్ కింద మార్చుకున్నారు కదా, ఏమనుకుంటే మనం ఏమనుకుంటే షిఫ్ట్ అంతే, ఇమీడియట్ షిఫ్ట్. ఇప్పుడు ఆ షిఫ్ట్ కావాల్సిన అవసరం మీకు, వాళ్ళకి కాదు. అవును, కాబట్టి మనం ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి. ఇట్స్ ద ఫస్ట్ థింగ్. ఇంటర్నల్ టాక్ని షిఫ్ట్ చేయండి. ఎస్. నౌ లెట్స్ గో టు ది సెకండ్. కమ్యూనికేట్ సెల్ఫ్ లవ్. ఒకసారి అద్దంలో చూసుకొని, మీరు నిజంగా చెప్తున్నా, మనల్ని మనం ప్రేమించకపోతే పక్కోడు ప్రేమించడు, సమాజం ప్రేమించదు, నువ్వు కోరుకునే కోరిక కూడా నిన్ను ప్రేమించదు కదా. నువ్వు జాబ్ కోరుకుంటున్నావు, గవర్నమెంట్ జాబ్ రావాలని అనుకుంటున్నావు, ఒక ఉద్యోగం సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, సమయానికే వయస్సు మించిపోకముందే పెళ్లి కావాలని కోరుకుంటున్నావు. ఆ కోరికలన్నీ నిన్ను ప్రేమించాలిగా. ప్రేమించడానికి ఎవ్వరూ ఈ ప్రపంచంలో ప్రేమించలేదు. ఆ చివరికి నువ్వు కూడా ప్రేమించుకోవట్లేదు. నేనెక్కడ ప్రేమిస్తా అని కోరిక దూరంగా ఉంటుంది. ఎస్. అద్దంలో చూసి యూ టాక్ టు యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. వాట్ ఈజ్ లవ్ యువర్ సెల్ఫ్? యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ అబౌట్ యువర్ లైఫ్. ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఓవర్గా ఖర్చు చేయడం కానీ వద్దు. సెల్ఫ్ బ్లేమ్ వద్దు, సెల్ఫ్ లవ్ కావాలి. సెల్ఫ్ లవ్ అంటే ఓహో ఇది నేను ఇలా తయారవ్వాలి, ఇంతవరకు ఇది అయినా నాకేమైంది, నేనేం తక్కువ, నాకంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళందరూ బాగు చేస్తుంటే నాకు అన్నీ బాగున్నాయి, నేను అందంగా కనిపిస్తున్నాను, నేను చేయగలను, ఎందుకు చేయలేను అని అద్దంలో చూడండి. మీరు అలా మాట్లాడుతుంటే కూడా నాకు ఒకటి గుర్తొస్తుంది. హార్ష్ రియాలిటీ మాట్లాడుకుందామా. సడన్గా కాలు పోయింది, మనం లెగటం ఆపేసుకుంటామా? సడన్గా అమ్మ నాన్న చనిపోయారు, మనం చచ్చిపోతామా? సడన్గా మనకు తెలియకుండానే మన జీవితాన్ని ఎవడో నాశనం చేస్తాడు, అట్లని చెప్పేసి ఆడి కోసం మన జీవితాన్ని ఆపుకుంటామా? మనల్ని మనం ఏ విధంగా మన కోసం రికవరీ చేసుకుంటామా? చిన్న చిన్న సమస్యలకి మనం ఏ రోజు కూడా మనల్ని మనం ప్రేమించుకోవటం ఆపుకోకూడదు. నిజం సార్. ఆ సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ అయిందో పాజిటివ్స్ కనిపించడం మొదలు పెడతాయి. ఎస్. మీరు అందుకే ప్రేమించిన వాళ్ళని, ఇష్టపడిన వాళ్ళని చూడండి, వాళ్ళు మంచివాళ్ళుగా కనిపిస్తారు. వాళ్ళ ప్రతి మాటల్ని మనం ఇష్టపడతాం, వాళ్ళ ప్రతి చేష్టల్ని ప్రేమిస్తాం. మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీలో మీకు నచ్చినవి కనిపిస్తాయి. అంతే. మీకు ఎప్పుడు మీరు నీలో నచ్చినవి కనిపిస్తాయో, నీలో నచ్చినవి ప్రేమించడం మొదలు పెట్టావో, దాన్ని డెవలప్ చేసుకోవడం మొదలు పెడతాం. ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతూ పోతుంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ దాట్ మీరు ఎప్పుడైతే నెగిటివ్ సెల్ఫ్ టాక్ని పాజిటివ్ సెల్ఫ్ టాక్ షిఫ్ట్ చేసుకున్న తర్వాత మీతో మీరు మాట్లాడండి. ఎస్, నేను చేయగలను, సాధ్యమే, మొదలు పెడతా, నిన్నటి కథ వదిలేయండి, ఇప్పటి నుంచి నేను ఇది స్టార్ట్ చేయాలి అని మిమ్మల్ని మీరే మెచ్చుకోకపోతే ఆ గ్లో మొహంలో ఉండి చూడండి ఒకసారి. ఆ నవ్వుతూ చెప్పుకుంటున్నప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుందో మొహంలో, కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది. నాకు ఎప్పుడన్నా లో అయినప్పుడు మా వాడిని పక్కన పిలిచి నువ్వు బాగుంటావా నేను బాగుంటావు అని అడుగుతాను సార్. ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయినప్పుడు మా వాడు చల్తలే నీ స్మైల్ బాగుంటుంది డాడ్ అంటాడు. అదొక్కటి చాలు. అది నిజం, దాదాపు సెల్ఫ్ టాక్ లాంటిది. వాడితో మాట్లాడింది ఇద్దరం మిర్రర్లో చూసుకుంటామా, ఆడి పక్కనే పెట్టుకుంటాను ఇట్లా, ఆడి మొహన్నమో నిజం చెప్పరా నువ్వు బాగుంటావు నేను బాగుంటావు అన్నాడు. కుదిరితే వీడియో ప్లే చేస్తాను, అది ఉంది, రికార్డ్ చేసినవి ఉంది. ఇంకా చాలామంది మోటివేషనల్, పైగా నువ్వే బాగుంటావు అనే వాళ్ళని పట్టుకోలేవు, అది ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది నిన్ను తక్కువ చేసి
అమర్యాదగా చేసి నీ మాటల్ని నీ కోరికల్ని కించపరిచే గ్రూప్ని అవాయిడ్ చేయండి. యూజ్లెస్ గ్యాంగ్ ఉంటుంది, బ్యాచ్, వేస్ట్ బ్యాచ్. గాసిప్స్. నువ్వు ఏం మాట్లాడినా దాన్ని పట్మని తెంచేసినట్టు, నీ కోరిక నేను ఏదైనా చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావు అన్నా కూడా నీకు బాగుందా అని చెప్పేవాళ్ళు, నీకు చేత కాదనేవాళ్ళు. అరే జోక్ లాగా అంటుంటారే, ఆ జోకే నీ మైండ్ చాలా సీరియస్గా తీసుకుంటా. ఈ బ్యాచ్ వల్లే ఉంటుంది సార్. అసలు పల్లెటూరులో చూస్తే ఒకప్పుడు అరుగులు ఉండేవి, దాని తర్వాత రోడ్ల మీదకి వచ్చారు గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళ గాసిప్స్ని ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తారు. తర్వాత మన కోచింగ్ అవును మన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో స్టూడెంట్స్ని చూస్తాం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళక గాసిప్స్ కావాలి. ఆఫీస్లో కొంతమంది ఉంటారు గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళు కూడా ఇదే కావాలనుకుంటారు. ఈడెలా ఉంటాడో ఈడికి ఒక క్లారిటీ ఉంది. యాక్చువల్ రియాలిటీ ఈడి గురించి పక్కనోడికి కూడా తెలుసు, కానీ పక్కనోడు అది చెప్తాడా? పక్కనోడు ఈడు లేనప్పుడు చెప్తాడు. కానీ ఈడు ఆ 10 మంది మాట్లాడుకునే దాంట్లో మాత్రం ఒక్కొక్క నెగిటివ్ టాక్ మాట్లాడేసి రాయి వేసేసి కామకు కూర్చుంటారు. ఇది తెలియని విషయం ఏంటంటే ఫస్ట్ ఈయన వేసుకుంటారు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వేసుకుని స్టార్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం దూరంగా ఉండండి, అంతే కదా సార్? అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండటం వల్ల ఏంటంటే అసలు నిన్ను ప్రతిసారి ఎగతాళి చేస్తున్నప్పుడు ఏంటంటే ఇంటికి వచ్చి నీకు ఎనర్జీ లేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వేంటో నీకే గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అవును, కానీ అది నువ్వు కాదనే సెల్ఫ్ టాక్లో తెలుస్తుంది. తెలుసుకొని వాళ్ళని అవాయిడ్ చేయడం వల్ల అట్లాంటివి చెవిన పడకపోవడం వల్ల నీ మాటలే నువ్వు విని నిన్ను మోటివేట్ చేసుకుని నువ్వేం చేయాలనుకున్నా సరే నిర్ణయానికి, ఆ పనికి కట్టుబడి ముందుకెళ్తావు. ఈ 3 పనులు మీరు చేయండి. ఎస్. కుంగిపోయిన వాడు, అడుగున ఉన్నవాడు కూడా లేచి కూర్చుని నేను ఎందుకు చేయలేను అని అంటాడు. 10 మందికి నేను ఎట్లా పైకి వచ్చానో చెప్తాడు. మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని బయటకు తీసేటువంటి ఒకే ఒక్క టూల్ విజువలైజేషన్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న.